M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుని దినోత్సవంగా ప్రకటించాలి. జై భీమ్రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్. సావిత్రిబాయి పూలే జయంతి రోజును మహిళా ఉపాధ్యాయుని దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పార్టీ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు విద్య ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని గ్రహించిన ఆమె 1848 పూణేలో బహుజనుల కోసం పాఠశాలను ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఆ విధంగా ఆమె సుమారు 52 పాఠశాలలను ప్రారంభించి కుల మతాలకు అతీతంగా చదువు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. భర్త జ్యోతిరావు పూలే సహకారంతో 1873లో సత్య శోధక్ సమాజ్ ఏర్పాటు చేసి బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. మహిళా హక్కుల కోసం 1852లో మహిళా సేవా మండల్ సంఘాన్ని స్థాపించిందని చెప్పారు. ఆమె సేవకు గుర్తుగా 1997లో భారత ప్రభుత్వం తఫాలా బిల్లును విడుదల చేశారని, పూణే విశ్వవిద్యాలయానికి ఆమె పేరును పెట్టారని ఆయన వివరించారు. పలువురు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహంకాళి వెంకట్రావు, వర్ల వెంకటేశ్వర్లు, చెన్నంశెట్టి రామకృష్ణ, నందిగం గురవయ్య, చిట్టిబాబు, కొరబండి రాబర్ట్, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పూణేలో ఒక విశ్వవిద్యాలయానికి ఆ సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం అని చెప్పేసి అని పేరు పెట్టడం జరిగింది. మహిళా దినోత్సవాన్ని ఆ యొక్క సావిత్రిబాయి పూలే జయంతి రోజు మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.